అందరూ వచ్చారా? ఇంకా వర్షం వచ్చింది కాబట్టి ఇంట్లో పడుకున్నాం అయ్యా. ఎండ వచ్చింది కాబట్టి పొలం వెళ్ళాం అయ్యా. మన సమాధానాలు ఎంత చక్కగా ఉంటాయో. సో నేనేమంటానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తున్నారు. తుఫాన్ అయినా, ఉపద్రవం అయినా, ఎన్ని కష్టాలు ఆవరించినా తన ప్రజలను పడే మనందరినీ యేసు ప్రభుల వారు క్షేమంగా ఉంచి, ఆదరించి, బలపరిచి మరొక రోజులో ప్రవేశం చేసి యేసు ప్రభుల వారి కనపరుస్తున్న దేవుడు. అలాంటి గొప్ప కార్యం చేసిన దేవునికి నువ్వేం చేయాలంటే ఒక మాట చెప్పి వాక్యం చెబుతా. 22వ కీర్తన 29వ చదువుదాం. 22వ కీర్తన 29వ చదువుదాం. భూమి మీద వర్ధిల్లుచున్న వారు అందరూ అన్నపానములు పుచ్చుకోవచ్చు, నమస్కారము చేస్తున్నారు. దేనికి? ఎవరికి? ఈ భూమి మీద జీవించే ప్రతి కుటుంబం ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి నమస్కారం చేయాలి. ఎందుకంటే మీరు వర్ధిల్లుచు ఉన్నారు. మీ బలమో, మీ జ్ఞానమో, మీ తెలివితేటలో కాదు. నేను మిమ్ములను వర్ధిల్ల చేయుచున్నాను. నేను వర్ధిల్ల చేస్తున్నాను కనుక అన్నపానములు పుచ్చుకుంటున్నారు, రోజు భోజనం చేస్తున్నారు, పానం చేస్తున్నారు, సమృద్ధి కలిగి ఉంటున్నారు. ఎక్కడయ్యా అంటే నేను నిన్ను వర్ధిల్ల చేస్తున్నాను. దేవుడను నా కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తూ అన్నపానములు నాకు ఇస్తూ నన్ను దీవిస్తున్నాడు. కాబట్టి నేను ఏం చేయాలంటే ఆయన ముందు సాగిలపడి నమస్కారం చేసి, దేవా అభాగ్యుడయ్యో, అయోగ్యుడయ్యో అయినా సరే ప్రతిరోజు నాకు అన్నపానం ఇచ్చి నా 2 చేతులతో ఆహారం భుజించే గొప్ప దీవిని నాకు ఇచ్చి నన్ను, నా భార్యను, నన్ను, నా భర్తను, నన్ను, నా బిడ్డలను క్షేమకరంగా ఉంచి మమ్మల్ని అందరినీ వర్ధుల చేస్తూ అన్నపానం భుజించే స్థితి ఇచ్చావు కనుక ప్రతిరోజు ఏం చేయాలంట? నమస్కారం చేయాలి దేవునికి. ప్రతిరోజు నీవు నీ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నమస్కారం చేయాలి, నమస్కరించాలి. నమస్కరించడం లేదు అంటే నువ్వు పాపం చేస్తున్నావు. కింద అంటే మట్టినే నేను చదవండి. తన ప్రాణాన్ని కాపాడుకోలేక మట్టి బలైపోతున్నారు చాలా మంది. వారు కూడా ఆయన సన్నిధికి వచ్చి, నేను మట్టినయ్యా, మట్టి మనిషినయ్యా, మట్టి వాడయ్యా, ఈ మట్టి మనిషిలో నీ మహిమ ఐశ్వర్యముతో నన్ను నింపేవయ్యా. నీ వల్లే ఈ మట్టి ఘటమయ్యా మాట్లాడుతుందయ్యా, మట్టి ఘటమయ్యా జీవం కలిగి ఉందయ్యా, ఈ మట్టి ఘటమయ్యా నీ కడుపు పట్టేసుకుని బతుకుతున్నామయ్యా. నేను ఈ మట్టి ఘటాన్ని నీ మహిమైశ్వర్యముతో నింపావయ్యా. అందుకని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నమస్కరించి సాగిలపడి ప్రార్థన చేసి ప్రభుల వారిని కనపరిస్తే ఎల్లప్పుడూ నీ కుటుంబము సంపూర్ణంగా వర్ధిల్లునుగాక. ఎల్లప్పుడూ కుటుంబం క్షేమాభివృద్ధి కలిగి ఉండునుగాక. అలా ఉండాలంటే
నీవు ప్రతిరోజు దేవుని సన్నిధిలో నమస్కారము చేసేవారుగా ఉంటే మంచిది. కాదు మనము గెలిసేవా ఓడిపోయావా? ఓడిపోయాం. ఎందుకని? నిన్న ఉదయం నేను జనరల్ మొత్తం కడిగించాను, ఆయన మార్పు చేశా, మొత్తం బాగు చేయించా. 1000 రూపాయలు పైన ఖర్చు అయ్యేదానికి. ఎందుకంటే ఏ ఆటంకం లేకుండా ఉండాలని 5 గంటలు పెట్రోల్ పెట్టాం. కానీ అది ఆడతాను. రాత్రి కరెంటు వాళ్ళు మీరు మోటార్ వేస్తే జనరేటర్ అయితే పని అయిపోతామన్నారు. ఈ జనరేటర్ అయితే కరెంట్ ఎదురు వెళ్తారు మరి. మరి నాకు తెలియదు సంగతి. మీరు కరెంట్ జనరేటర్ వేస్తే మాకు వచ్చిందండి, రివర్స్ వచ్చింది, పని చేయలేమని ఆపాను. సరే కరెంట్ లేదు కదా, ఈ జనరేటర్ పోయింది, క్యాంటీన్ చేద్దామని క్యాంటీన్ కోసం సెంటర్కి వెళ్తే సెంటర్ అంతా తిరిగితే ఒక క్యాన్ తిరిగింది. అంటే మన సిద్ధపాటు ఏమంటే ఆనాటి బుద్ధి లేని కనికల వలె మనము కూడా ఉండాము. సెంటర్ అంతా తిరిగితే ఒక క్యాన్ దొరికింది. ఒక క్యాన్ ఎంతసేపు ఉంటుంది? క్యాన్ పెట్టేసి చేద్దాం. నేను నా సేవా జీవితంలో పొత్తు వచ్చిన ఉపవాసం ఆగిందిగా ఏ ఫస్ట్ టైం రాత్రి. అంటే అనేక ఆటంకాలు సేవలో ఉండడానికి, దేవుని సేవ కొనసాగించకుండా, దేవుని సేవ ముందుకు వెళ్ళకోకుండా ఆటంకాలు మన చుట్టుముట్టి ఉన్నాయి. ఓడిపోతున్నాం మనం, జయించేవారికి ఉండాలి. మనం విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన వారికి ఉండాలి. మనం అందుకు సరైన సిద్ధపాటు అవసరం. మనకి మన సిద్ధపాటులో లోపు ఉండకూడదు. మన సిద్ధపాటులో లోపం ఉండకూడదు. లోపం ఉందంటే మన బుద్ధి లేని కన్నికలతో పాటే ఉన్నామని రుజువు చేస్తా ఉంది. రాత్రి చాలా ఆనందపడ్డాను. సో ఏదేమైనా దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. అందరి బట్టి దీని వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడైనా ఈ రోజంతైనా ఆటంకం లేకుండా దేవుడితో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం గమనించాలి, దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయం అనుకుంటున్నారు. వారందరూ చనిపోయింది. చనిపోయింది కాబట్టి ఏం చనిపోయిందయ్యా అంటే మనిషి, లోకం, దేశం, ప్రజలందరూ చనిపోయారు. ఎవరు చనిపోయారయ్యా అంటే మానవుడు చేసే క్రియలు. నువ్వు చేసే క్రియల వలన, నీ పనుల వలన ఏం చనిపోయిందయ్యా అంటే లోకం, దేశం, సంఘం, కుటుంబం చెడిపోయింది. ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టి. ఈ చెడిపోయిన లోకంలో నుంచి యేసు ప్రభువు వారు సురక్షించి సంపాదించుకున్న సంఘము ఉంది. దాని పేరు పరిశుద్ధ సంఘము అన్నారు. యేసు ప్రభువు వారు కల్వరి శిలువలో తన్ను తాను బలి చేసుకొని, అర్పించుకొని, రక్త ప్రోక్షణ జరిగించి, రక్తములో కడిగి కొనుక్కున్న తన సంఘం, సురక్షించి సంపాదించుకున్న సంఘము ఎక్కడ పోయింటే చెడిపోయిన సమాజంలో లేక చెడిపోయిన లోకములో దేవుని సంఘం ఉండేది. యేసయ్యను అడిగారు, అయ్యా మేము పరిశుద్ధపరచబడ్డాం కదా, మనం తీసుకుపోయి మధ్యాకాశం పెట్టచ్చు కదా, మనం తీసుకుపోయి మెడగలు పెట్టచ్చు కదా అంటే యేసయ్యన్నాడు, నేను తిరిగి వచ్చేంత వరకు, నేను మరలా వచ్చేంత వరకు మీ పరిశుద్ధ సంఘంగా చేయబడ్డాను. పరిశుద్ధ సంఘం మీరు, పరిశుద్ధులు మీరు. ఈ పరిశుద్ధ సంఘం ఎక్కడ ఉండాలంటే చెడిపోయిన జనుల మధ్య, చెడిపోయిన లోకంలోనే ఉండాలి మీరు. చెడిపోయిన లోకంలో మీరు నివాసం
సంరక్షించి పాడు చేసి వచ్చే దినములో ఎవరు పరిశుద్ధులుగా ఉండకుండా చేయడానికి మీ మధ్యలో సాతాను సమాజం ఉంటుంది. మీరున్న సమాజంలోనే, దేశంలోనే మీ పరిశుద్ధమైన సంఘాన్ని పరిశుద్ధతను పాడు చేయాలని, విశ్వాస పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, పరిశుద్ధులు చెప్పే నీ జీవితాన్ని, సంఘాన్ని, పరిశుద్ధ వధువు సంఘాన్ని పాడు చేయడానికి ఈరోజు చెడిపోయిన లోకములో ఏముందంటే సాతాను సమాజపు వారు ఉన్నారు. ఈ సాతాను సమాజపు వారు ఈ చెడిపోయిన లోకంలో ఉంటా ఉంటే, నువ్వు బతుకుతా ఉంటే, నువ్వు జాగ్రత్తగా ఉంటా ఉంటే, ఈ సాతాను సమాజం వారు వచ్చి నిన్ను అవహేళన చేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఇది భక్తురాలా, ఇది భక్తుడా, ఇది పరిశుద్ధ సంఘమా, పరిశుద్ధాత్మ కలిగిన సంఘమా అంటూ ఉంటారు. అని నీవు వారి సాతాను సమాజపు వారి మాటలకు కృంగిపోవద్దు. ఈ చెడిపోయే వాక్యంలో ఉంటున్నావు నీవు. ఈ చెడిపోయే వాక్యంలో ప్రజలే సాతాను సమాజం వారే ఈ అవమానంగా మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. ఈ సాతాను సమాజం నుంచి నీకు శోధన, సమస్య, కీడు నీకు రాబోతా ఉంది. వచ్చినప్పుడు పరిశుద్ధ సంఘం అనబడే నిన్ను, పరిశుద్ధురాలు అని నిన్ను నేను నిత్యం కాపాడుకుంటా ఉంటా, సంరక్షిస్తూ ఉంటా. కాబట్టి ఎక్కడ ఉండాలంటే నువ్వు చెడిపోయిన లోకములో, చెడిపోయిన దేశంలో, సాధారణ సమాజం కలిగిన సంఘం దేశంలో నీవు ఉండాలి. ఆ మాట చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 3:9. ప్రకటన 3:9. ప్రకటన 3:9. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటాడు వాళ్ళు. ఎవరి సాధారణ సంఘం అంటే ఎవరంటో, సాధారణ సమాజం అంటే ఎవరంటో, అబద్ధములాడువారు, భింకములాడువారు, మోసం కలిగిన వారు, హృదయం మారిన వారు, పైకి మాత్రం మారేమని చెప్పుకునేవారు. ఎవరైనా సాధారణ సమాజం హృదయం మారదంట, బతుకు మారదంట, లోపల మారదంట. యూదులు మేము, దేవుని కుమారులు మేము, దేవుని సొత్తు మేము, దేవుని ప్రజలు మేమని చెప్పుకునేవారు. అంటే పైకి మాత్రమే మారినట్టుగా నటించేవారు. ఇంటర్నల్ లైఫ్, యేసుక్రీస్తు ప్రభు చూసే జీవితం నో చేంజ్, మార్పే లేదు, మార్పే ఉండదు. మార్పు లేని జీవితం కలిగిన వారి పేరునంట సాతాను సమాజం. సాతాను సమాజపు వారంట ఈ పరిశుద్ధమైన సంఘాన్ని, పరిశుద్ధమైన వ్యక్తిని వస్తు పట్టిందో పాడు చేద్దాం, పాడు చేద్దామని కట్టడి కట్టి యూదులు కాకయే, యూదులు కాకయే, యూదులు కాకయే. ఏం చెప్తాను చూడండి, మీరు అండర్స్టాండ్ ఉండాలి, చూపు ఉండాలా, అని చూస్తూ ఉండాలా. ఏం చేస్తాం చదువు అనలేని పెద్ద ఇసిపోయింది. ఏమైందంట? యూదులు కాకయే, యూదులు కాకుండానే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం. ఇప్పుడు ప్రపంచంలో రెండుండి, ఒకటేమో పరిశుద్ధ సమాజం, దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడబడిన సంఘం. ఆ సంఘాన్ని పాడు చేసి పరలోక రాజ్యానికి హక్కు కలిగిన వాళ్ళని చేయడానికి సాతాను సమాజం బయలుదేరింది. ఈ సాతాను సమాజం క్వాలిటీ ఏదంటే భక్తి ఉండదు, భక్తిలో
గట్టి రాష్ట్ర గట్టి బాడీ తెలుసు ఆ చుట్టూ ఆ స్వభావం మారలేక ఆ బతుకు మారలేక అది ఎన్ని బాప్తిసాలు పొందినా రక్షణ పొందినా మరి చెందిన ఏం కాదు ఆ స్వభావం మారలా మాట కూడా చచ్చిందా. ఎందుకని దాని పేరేంటి? సాతాను సమాజం. అది అబద్ధం కలిగి, మోసం కలిగి, కీడు కలిగి, ద్వేషం కలిగి, పగ కలిగి, శత్రుత్వం కలిగి, ప్రేమ కోల్పోయి, ప్రేమే లేక, సహాయం చేసే మనసు లేక, కీడు స్వభావం కలిగి ఉంది. దాని పేరు సాతాను సమాజం. వారు వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ పరిశుద్ధ సంఘాన్ని బాగు కాకుండా పరలోకి వెళ్ళకోకుండా చేయడానికి కార్యాలు చేస్తా ఉండంట. అలాంటప్పుడు అయ్యా మనం వస్తాను కదా, సాతాను సమాజం వచ్చి నన్ను పాడు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను కదా, నా భక్తిని, నా విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టి పాడు చేసి నన్ను నీ రాజ్యం సంబంధం కాకుండా చేస్తున్నప్పుడు నన్ను ఏం చేయమంటావంటే యేసయ్యన్నాడు, వారున్న సమాజంలో నేను ఉండాలి. వారున్న సమాజంలో ఉండాలి. ఏ సమాజం? సాతాను సమాజంలో నువ్వు ఉండాలి. ఉండి ఎలా ఉండమంటావు అంటే యేసయ్యన్నాడు, సాతాను సమాజం ముందు చెడిపోయిన లోకంలో, అతని భాష, చెడిపోయిన లోకంలో సాతాను సమాజం ముందు నువ్వు ఉండి ఎలా ఉండమంటావంటే, ఒకటి మనం శుక్రవారం ధ్యానం చేశాం, శనివారం ధ్యానం చేశాం. ఒకటి నీవు కడగబడిన వారిగా ఉండాలి. చెడిపోయిన లోకంలో సాతాను సమాజం మధ్యలో ఉండే నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు కడగబడిన వారిగా ఉండాలి, ఫ్రెష్ క్యాండిడేట్గా ఉండాలి, కడగబడిన యోగ్యురాలుగా, కడగబడిన విశ్వాసిగా, యోగ్యురాలుగా సమాజం మధ్యలో, సాతాను సమాజం మధ్యలో, చెడిపోయిన లోకము మధ్యలో నీవు ఫ్రెష్గా కనబడాలి. కడగబడ్డావు నీవు. ఎవరయ్యావో? నేను సాతాను సమాజం కదా, చెడిపోయిన లోకం కదా. ఈ చెడిపోయిన లోకంలో ఈ ఎవరయ్యా అంటే ఆమె క్రీస్తు యేసు కొరకు కడగబడిందయ్యా. కడగబడింది, ఫ్రెష్గా చేయబడింది, శుద్ధీకరించబడింది, ఏ దోషమే లేకుండా కడగబడింది. అలా కడగబడినట్టుగా నీవు ఎలా ఉంటే కడగబడిన సంఘం వలె, కడగబడిన వ్యక్తి ఎలా ఉంటుందో అలాగే చెడిపోయిన లోకములో, సాతాను సమూహములో, సాతాను సమాజం మధ్యలో నువ్వు ఎలా ఉండంటే కడగబడిన వారి వలె ఉండాలి అని తెలుసుకున్నాం. రెండోది, ఈ చెడిపోయిన లోకంలో ఈ సాతాను సమాజం ముందు నిన్ను బ్లేమ్ చేయాలని, పాడు చేయాలని, ఈ శోధన కలిగించి నిన్ను పాడు చేయడం కోసం ప్లాన్ చేశారు. ఈ సమాజంలో నువ్వు ఎలా ఉండాలంటే, రెండోది కాల్చబడిగా ఉండాలి. కాల్చబడాలి, నువ్వు వాక్యంతో కాల్చబడాలి. వాక్యం కాల్చేయాలి, నేను వాక్యంతో కాల్చబడాలి. అంతగా కాలిపోవాలి, కాల్చబడే వారికి ఉండాలి. ఎవరు దేవుని వాక్యంతో కాల్చబడతారో వారు సాతాను సమాజంలో, చెడిపోయిన లోకములో విజయవంతమైన క్రైస్తవులు జీవిస్తారు, అన్ని ఎదురుస్తారు. ఎందుకయ్యో అంటే ఆమె వాక్యముతో కాల్చబడింది. అంతరం కాలిపోయింది, వాక్యం కాల్చేసింది, ఆయన మాట కాల్చేసింది, ఆయన మాటలను కాల్చేసింది. నేను ఆ మాటలు కాలుస్తుంటే నేను సువర్ణంగా, బంగారంగా, ప్రశాంతంగా మార్చబడ్డాను నేను అని చెప్పాడు. అని ఎలా ఉండాలంటే, కాల్చబడిన వ్యక్తి ఎలాగాను ఈ సాతాను సమాజంలో లేక చెడిపోయిన లోకంలో క్రైస్తవ విశ్వాసి, పరిశుద్ధ సంఘం ఎలా ఉండాలంటే మీ ఎప్పటికప్పుడు కాల్చబడాలి. ఎలా అంటే, ఒకటి వాక్యంతో కాల్చబడాలి, రెండు పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. అది కాల్చబడ్డప్పుడు, అలా కాల్చబడితే నీవు ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన దాకా నువ్వు పరిశుద్ధంగానే ఉంటావు.
పరిశుద్ధంగానే ఉంటావు నువ్వు, పవిత్రంగా ఉంటావు. ఎక్కడుంటావేమో చెడిపోయిన లోకంలో ఉండాలి. ఎక్కడుంటావు మిమ్మల్ని? ఎక్కడుండవేంటంటే సాతాను సమాజంలో ఉంటున్నావు. వారి మధ్యలో నువ్వు కడగబడిన వాడిగా, కాల్చబడిన వాడిగా నువ్వు ఉంటే నీ జీవితంలోకి గొప్ప ఆశీర్వాదం పొందుకొని విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి యేసు క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ వచ్చిన దాకా నీవే కాపాడుకుంటూ పరిశుద్ధంగానే ఉంటావు, పరిశుద్ధంగానే ఉంటావు, శ్రేష్టంగా ఉంటావు. శ్రేష్టంగా ఉండాలంటే నీవు కాల్చబడిన వారిగా ఉండాలి. మన జీవితాల్లో వాక్యంతో కాల్చబడకుండా, పరిశుద్ధ వాక్యంతో కాల్చబడకుండా, ఆత్మాభిషేకమే లేకుండా, ఆత్మాభిషేకం పొందకుండా, ఆత్మశక్తి లేకుండా కాల్చబడకుండా ఉండాలంటే నీ జీవితంలో సాతాను సమాజం ముందు ఓడిపోతావు. నువ్వు ఓడిపోకుండా నిలిచి ఉండాలంటే నీవు నిత్యము దేవుని వాక్యముతో, నిత్యము దేవుని ఆత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నిత్యము నీవు కాల్చబడి నిన్ను పవిత్రంగా ఉంచుకున్న వారుగా ఉండాలని లేఖ రాయబడింది. మూడోది, ఎప్పుడైనా నీవు ఈ చెడిపోయిన లోకంలో ఉండాలి, ఈ సాతాను సమాజం మధ్యలో ఉండాలి. ఈ సాతాను చేసే పని ఏంటయ్యా అంటే మళ్ళీ చదువుతాం వాక్యాన్ని. ఆ పాటన 2:9 చదువుతాయి. 2:9 చదువుతాం సార్. యూదులే కాకయ్య, యూదులమని చెప్పువాడు. 2:9 2:9 2:9 నీ శ్రమను, నీ దరిద్ర జీవితాన్ని ఎరుగుదును. అయినను ఎందుకంటే అయ్యా నేను చెడిపోయిన లోకమయ్యా బలం ఉందయ్యానికి, సాతాను సమాజానికి బలం ఉందయ్యా. సాతాను బలం ఎక్కువ, సాతాను సమాజానికి బలం ఎక్కువ. వాడు పవన్ ఏం చేసినా ఎవరురా ఎదురురా అని దుర్మార్గం ఆలోచన తప్ప సరి ఆలోచన ఉండదు అని అంటాడు. అయితే సాతాను సమాజం మీద దాడి చేస్తే, పరిశుద్ధ సంఘం మీద, పరిశుద్ధ విశ్వాసం మీద, పరిశుద్ధ రాళ్ళ మీద సాతాను సమాజం దాడి చేస్తే ఏసన్నాడు, నేను సాతాను సమాజం వారి వలన నీకు కలుగు దూషణ. ఎవరి వల్ల? పరిశుద్ధ సంఘం ఎవరి వల్ల దూషించబడుద్ది? విశ్వాసి, నిజమైన విశ్వాసి, పరిశుద్ధమైన విశ్వాసిగా జీవిస్తుంటే ఎవరు దూషిస్తారయ్యా? సాతాను సమాజం వారు. వారి మార్పు లేదు, మారు మనసు లేదు, భక్తి లేదు, పైకి మాత్రం మాట్లాడి వేషం వేస్తారు. ఇంటర్నల్ లైఫ్ ఏమి లేదు, లోపల ఏమి లేదు, లోపల ఏమి మార్చడం లేదు. వారు చేసేదంటే విశ్వాసి మీద, పరిశుద్ధురాలి మీద, పరిశుద్ధ సంఘం మీద దోషణ మాటలు మాట్లాడుకోవడం. మరి పనేది, మరి బతికేది ఎదుటి వాళ్ళ గురించి పాటు చేద్దావా, ఏం చేద్దావా, పాటు చేద్దావా అనే స్వభావం తప్ప దేవుని స్వభావం కలిగిన వారు కాదు సాతాను సమాజం వారు. వారి వలన నీకు కలుగు దోషణ ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడబాక. సాతాను సమాజంలోనే ఉండు, చెడిపోయే లోకంలోనే ఉండి పరిశుద్ధ సంగమా, కడగబడి వారులారా, పరిశుద్ధులారా, యేసు నిజంగా నమ్ముకున్న వారులారా, యేసును ఉంటున్న వారులారా మీరుగా ఉండండి. లోకంలో ఉండండి, చెడిపోయిన లోకంలో ఉండండి, సాతాను సమాజం మధ్యలో ఉండండి. కానీ మీరు కడగబడిన వారి వల్ల ఉండండి, కాల్చబడిన వారి వల్ల ఉండండి. ఒకవేళ అలా ఉంటున్నప్పుడు సాతాను సమాజం వారి వలన నీకు శ్రమ కలిగితే, శోధన కలిగితే, దూషణ కలిగితే నేను ఎరుగుతాను అని చేస్తాను. అలా చేసినప్పుడు నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. ధైర్యంగా ఉండు. వాళ్ళ చూసి భయపడబాక. సాతాను సమాజం భయపడకూడదు. ఎవరు?
సాతాను సమాజానికి పవర్ ఏమి ఎక్కువ ఉంది. ఏం చేయమంటారంటే ప్రత్యేక మూడు చెప్పిన ఆ సాతాను సమాజంలోనే ప్రత్యేక ఉండాలి. ప్రత్యేకంగా ఉంటే ఒకటేమో కడగబడి, రెండేమో కాల్చబడి, మూడేమో ప్రత్యేకంగా ఉండు, ప్రత్యేక జీవించు. జీవిస్తూ ఉంటే ఆ సాతాను సమాజం వచ్చి దూషిస్తారు, ద్వేషిస్తారు, ఇబ్బంది శ్రమపాటు చేస్తారు. అయినా సరే నిబ్బరంగా ఉండు. అంటే యేసు క్రీస్తు ప్రభువుని కలిగిన సంఘం నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, క్రీస్తు లాగా ఉండాలి. క్రీస్తు చూపించాలి లోకానికి. ఎలా అంటే యేసు ప్రభు వారు లోకంలో ఉండి ప్రత్యేకంగా ఉండేను. పాపుల్లో చేరక, ఈ ఎవరితో సంబంధం లేక యేసు ప్రభు వారు ఎలాగైతే ప్రత్యేక జీవితాలు కలిగి ఉన్నాడో అలాగే మీరు కూడా చెడిపోయే లోకములో సాతాను సమాజంలో ఉంటే, సాతాను సమాజం వల్ల నీ కిడుగుతూ ఉంటే, నువ్వు ప్రత్యేకంగా ఉంటే నీ ప్రత్యేకతే ఆ సాతాను సమాజాన్ని మీ కాళ్ళకాడించి పడేస్తుంది. అర్థం భాష. నువ్వు ప్రత్యేకంగా ఉండగలిగితే, యేసు ప్రభు కలిగి ప్రత్యేక జీవితం కలిగి ఉంటే, నీ భక్తిలో, నీ ప్రార్థనలో, నీ పాటల్లో, నీ మాటల్లో, ఆత్మీయ జీవితంలో ప్రత్యేకత అట్లాగే ఉంటే, కలిగి ఉంటే ఏ సాతాను సమాజం నిన్ను అవమానపరుస్తుందో, ఏ సాతాను సమాజం కించపరుస్తుందో, ఆ సాతాను సమాజం వారు వచ్చి నువ్వు ప్రత్యేక ఉన్నా కదా, నీ దగ్గర నీ కాళ్ళ మీద పడేలాగా ఏం చేస్తా అని ఉదాహరణగా యేసేపు ఐగుప్తు అనే చెడిపోయే దేశంలో ఉన్నాడు. ఐగుప్తు అనే చెడిపోయే దేశంలో ఉన్నాడు. ఒక్కడే ఒంటరి వాడు. ఆ దేశం చెడిపోయింది. అందులో కూడా సాతాను సమాజం కూడా ఉంది. గమనించాలి. యేసేపు ఐగుప్తులో ఉన్నాడు. చెడిపోయే దేశం అది చెడిపోయింది. దాంతో పాపమే. అక్కడ కూడా సాతాను సమాజం ఉంది. సాతాను పూజించే సమాజం ఉంది. సాతానులాగా ప్రవర్తించే సమాజం అక్కడ ఉంది. కానీ యేసేపు ఒక్కడే ప్రత్యేకంగా ఉండేను. యేసేపు ఒక్కడే ప్రత్యేకంగా ఉన్నాడు. చెరసాలలో వేస్తే చెరసాల ప్రత్యేకంగా ఉన్నాడు. ఇంటిలో ఉంటే ఇంట్లో ప్రత్యేకంగా ఉన్నాడు. సమాజం ఉంది. రాజు ఇంటిలో యేసేపు తండ్రి స్పెషల్ ప్రత్యేకంగా ఉండాను. క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఎందుకు ఉండాలంటే క్రీస్తు యేసును కలిగిన ప్రతి వ్యక్తి ప్రత్యేక జీవితం జీవించాలి. ఎక్కడ ఉన్నా సరే, లోకంలో ఉన్నా, లోకంతో ఉన్నా, సమాజంలో ఉన్నా, సాధారణ సమాజంలో నువ్వు ఉంటున్నా సరే, ఎలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవిస్తే ఏంటయ్యా అంటే నీ ప్రత్యేకతే అనేకులు నీ పాదాలకి పెంచి పడవేసింది. విశ్వాసులారా, క్రైస్తవులారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన సమాజంలో మీరందరూ ఎలా ఉండాలంటే ప్రత్యేక జీవితాలు కలిగిన వారుగా ఉండాలి. అందరూ ప్రత్యేకంగా ఉంటే ఎంతో దీవించబడతాం. ఆదికాండం 42:6-7 చదువుదాం. ఆదికాండం 42:6-7 చదువుదాం. అప్పుడు యేసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను. అతడే దేశ ప్రజలందరికీ తానే ధాన్యము అమ్మకము చేయవాడును. కనుక యేసేపు సహోదరులు వచ్చి ఏంట ఏ తమ్ముళ్ళైతే, ఈ అన్నలైతే, ఎవరైతే ద్వేషించారో, దూషించారో, సాధారణ సమాజంగా ఉండారో అదే అన్నలు యేసేపు రాజుగా ఉన్నా ప్రత్యేకంగా ఉన్నాడు. దాన్ని వ్యాపారం చేస్తున్నా ప్రత్యేక. మనం చేస్తావా? మన వ్యాపారాల మోసం, వ్యాపారాల్లో
మోసం, మన జీవితమే మోసం. నీ చేతి ఏది ఉంటాయి కూడా మన దగ్గర. అందుకని ఆత్మీయ డెవలప్మెంట్ కూడా మన జీవితాల్లో యేసుని ఉండలేకపోతున్నాం మనం, యేసుని బతలేకపోతున్నాం మనం. కానీ వ్యాపారం, దుర్వ్యాపారం, నచ్చగొడతాం, వ్యాపారం అదిరిపాటు ఎక్కువ మనకి. యేసేపు రాజుగా ఉన్నాడు, దాన్ని వ్యాపారం చేస్తా ఉన్నాడు, దాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఎన్ని చేస్తున్నా ఆ దేశంలో అతడు ప్రత్యేక జీవితాన్ని జీవించాడండి. అతడు లోపమే లేక ప్రత్యేక జీవిస్తున్నందువలన ఆ దేశాన్ని రాజు అయ్యాడు. ఆయన అనామకుడు, గుంటలు వేయబడ్డవాడు, అండలేని వాడు, ఒంటరి వాడు, పిల్లవాడు ఏమైపోయాడంటే అతడు దేశ రాజుగా మారిపోయాడు, ప్రధానిగా మారిపోయాడు, రాజుగా రక్షించాడు. కారణం ఏంటంటే అతని యొక్క ప్రత్యేకమైన జీవితం. మన దగ్గర ప్రత్యేకత ఉండదు, ప్రత్యేక జీవితాలే ఉండవు. అధికారంగా కోరుకుంటే మనం, అతను రాజు యేసేపు అధికారం కోరుకోవాలా, అధికారాన్ని కోరుకోవాలా, హక్కుని కోరుకోవాలా, యేసేపు దేన్ని కోరుకోవాలా. కానీ అతను ప్రత్యేకంగా జీవించినందువలన అతడు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ప్రత్యేకంగా జీవించిన కారణం చేత అతని ప్రత్యేక జీవితమే అతను హెచ్చించి రాజుని చేసింది. ఆయన ప్రత్యేక జీవితమే ఆయన హెచ్చించి అధికారం చేసింది. అది ప్రత్యేక జీవితమే శత్రులందరూ అనగా సాతాన సమాజపు వారు ఎవడైతే యేసేపుని గోతులు వేశాడో, ఎవడైతే అన్నేశాడో, ఎవడైతే అవమానపరిచాడో, ఎవడైతే దూషించాడో అందరూ యేసేపుకి సాష్టాంగ నమస్కారము పాదాలు చేసిన అన్నమాట. ఎందుకని యేసేపు సాతాన సమాజం వారు వచ్చి నీ పాదాన్ని పట్టడి చేస్తే పడిగా నువ్వు ప్రత్యేకంగా ఉండగలిగితే, ప్రత్యేకంగా ఉంటే సాతాన సమాజం వారు అందరూ వచ్చి నీ పాదాల మీద పడిదలు చేస్తాను నేను. అలా జరగాలంటే నీవు నిత్యము ప్రత్యేకంగా ఉండాలి. వాక్యంలో, ప్రార్థనలో, ప్రవర్తనలో, క్రియల్లో, జీవితంలో, నిజాయితీలో, నిక్కచ్చిగా, ప్రత్యేకంగా లోకం చూస్తుండగా ప్రతిసారి ప్రత్యేక జీవితానికి కలిగి ఉండాలి. మనం ఏమి లేకుండా పుట్టామా చచ్చామన్నట్టుగా పైకి మాత్రం మారి లోపల టొల్లలు పెట్టుకుని జీవిస్తే నీ జీవితం ఎప్పటికీ నీవు దేవుని చేత దీనిని పొందలేవు. క్రైస్తవ సమాజం గ్రహించాలి. బాప్తిసం పొందారు కదా, రక్షణ పొందారు కదా, ఎలా ఉన్నారు సమాజంలో, సంఘంలో ఎలా ఉంటున్నారు, ప్రత్యేకంగా ఉండాలా, ప్రత్యేక జీవితం నాకు కాల్చబడ్డాను, కడగబడ్డాను, ప్రత్యేక జీవితం జీవిస్తున్నానని పరీక్షించుకోవాలి మనం. ఒకవేళ ఇప్పుడు దాకా అలాంటి జీవితం లేకపోతే దేవుని దగ్గర హెచ్చింపు అనేది ఉండనే ఉండదు, గుర్తింపుని ఉండనే ఉండదు. నీ సాతాన సమాజపు వారు ఇంకా శోధిస్తారు తప్ప సాతాన సమాజపు వారు నీ పాతానికి మనం యేసు బిడ్డలు మనం యేసు లాగా ఉండాలి, మనం యేసులో జీవించాలి. మనం సమయం లేదు, సమయం కొంచెంగా ఉంది. వచ్చేవాడు ఆలస్యం రాబోతున్నాడు. ఈ శరీర జీవితంలో లాక దినాల్లో సమాజం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఉండాలి, సంఘం ప్రత్యేకంగా ఉండాలి. ప్రార్థనలో ఉంటావు, పాపాల్లో ఉంటావు, ప్రార్థనలో ఉంటావు, కీళ్ళలో ఉంటావు, పాపాలు ఉంటావు, అంతకులో ఉంటావు, పాపాల్లో కొమ్మ పూలు చేస్తున్నావు. ఎలా ప్రత్యేకది? ప్రత్యేకంగా చెప్తాడు సాక్షి అది. కాబట్టి ఏం చేయాలంటే సొసైటీలో చెడిపోయిన లోకం ఉండే నీవు, సాతాన సమాజంలో నీవు ఎప్పటికప్పుడు కడగబడిన వాడిగా ఉండాలి. ఏననుకోకూడదు. ఎప్పటికప్పుడు కాల్చబడి వాడిగా ఉండాలి, కాలిపోతూనే ఉండాలి నిత్యం. నీవు ఎప్పటికప్పుడు నిత్యము కాలిపోతూనే ఉండాలి. మూడోది ప్రత్యేకమైన వారికి ఉండాలి. ఉంటేనే ఇంకో మాట చెబుతా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46, 47 చదువుతాం. దానియేలు గ్రంథం 2, 46, 47 చదువుతాం.
నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి ఎవరైనా రాజు ఈ సృష్టిలోనే నెబుకద్నెజరు అంటే హడల్. నెబుకద్నెజరు రాజు లేరుగా. ఆ రాజు వచ్చి దానియేలు పాదాలకి సాష్టాంగపడెను. దానియుడయ్యా బాలుడు, యవనస్తుడు. ఏంటి ఆ రాజు వచ్చి దానియేలు పాదాలకి నమస్కారం చేస్తున్నాడు ఏంటయ్యా అంటే, బబులోను దేశంలో దానియేలు ఆ ఊరు ఎవరు లేకపోయినా, దేశంలో ఊరులో ఎవరు లేకపోయినా అతడు తన్ను తాను పవిత్రంగా కాపాడుకుంటూ ఉండెను. పవిత్రంగా ఉండెను. అది పవిత్రుడని రాజు గ్రహించను. అతడు పవిత్రుడని గ్రహించి అది ప్రత్యేకున్నాడయ్యా. దానియేలు అందరిలో కంటే ప్రత్యేకిస్తున్నాడయ్యా. మా దేశంలో జ్ఞానం కలిగిన వారి కంటే, విద్యావంతుల కంటే, గొప్పవారి కంటే దానియేలు ప్రత్యేక జీవితం ఉంది ఆయన దగ్గర. ఏంటంటే చెత్తని తిండయ్యా. చెత్తని తిండయ్యా. అటుకో మాట్లాడయ్యా. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాడయ్యా. అది వచ్చింది నాకండి. నెబుకద్నెజరు రాజు అతను పాదాలు నమస్కారం చేసి అతను తెచ్చుకెళ్ళి రాజుగా హెచ్చించను. అందరూ చెబుతావా సరే? ఈ సంగతి ఏంటి? నేను హెచ్చించడానికి ఇప్పుడు పదవి ఇవ్వాలంటే రాజకీయం చేస్తాడు. పదవి కోసం చేసే రాజకీయం అంతది కాదు. అదే పదవి రాజకీయం చేయదా, దాని రాజకీయం చేయదా, పార్టీలు చేయదా, ముఠాలు చేయదా, ఏదో చేయదా. అతను ప్రత్యేక జీవితం ఉందే, భక్తి జీవితం ఉందే. అది అతన్ని హెచ్చించి రాజకీయంలో వచ్చిందయ్యా. రాజు చేసిందయ్యా. రాజు వచ్చి దానిలో పాదాలు పడుకుని శాస్త్రానికి నమస్కారం చేస్తామయ్యా. అది కలిగి ఉండాలి మనం. భక్తిగా ఉండాలి మనం. ప్రార్థనలో ఉండాలి మనం. ప్రభుత్వం ఉంటే ఆ ద్రవ్యాన్ని హెచ్చిస్తాడయ్యా. ఆ ప్రభు గొప్ప చేస్తాడు. ఆ ప్రజలకు విలువిస్తాడు, గౌరవాన్ని ఇస్తాడయ్యా. సొసైటీలో నీకు పొందవలసిన గౌరవాన్ని యేసు ప్రభు తెచ్చిస్తాడయ్యా. ఎప్పుడంటే నీవు ప్రత్యేక జీవితం ఉండాలి. నీ దగ్గర ఏంది ప్రత్యేకత? అందులో ఉన్నాం, కొడలో ఉన్నాం, పిల్లులో ఉన్నాం, ఎద్దుల్లో ఉన్నాం, గుర్రాల్లో ఉన్నాం, అన్నింటిలో ఉన్నాం. చంపేవాళ్ళు ఉన్నాం, కోసేవాళ్ళు ఉన్నాం, అడిగేవాళ్ళు ఉన్నాం, తిట్టేవాళ్ళు ఉన్నాం. వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం, చీర పొలం చేస్తున్నాం, నువ్వే రాజకీయం చేస్తున్నాం. ఎలా నీ బతుకుమారి రుజువేంది? మార్చుకోవాలి, మారాలి. అంతే. మార్చేనే విలువ, మార్చేనే గౌరవం, మార్చేనే సొసైటీలో, దేవుడి సంఘం, చెడుపైన లోకంలో, సాతాన సమాజంలో నువ్వుగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు నీ మాట, నీ భాష, నీ ప్రవర్తన, నీ నడక, నీవు నీ వస్త్రధారణ అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. కలపు కప్పుకోకూడదు. ఉంటే నిన్ను బట్టి యేసయ్య నామము అవమానపరచబడుతుంది. అందుకని ఏం చేయాలంటే ప్రత్యేక జీవితాన్ని కలిగి యేసేపు ప్రత్యేక జీవితాన్ని కలిగి ఆ ప్రత్యేకత అది రాజును చేసింది. దానియేలు ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ ప్రత్యేక జీవితం అతను రాజుగా చేసింది. శత్రువు వచ్చి అక్కడ కాలం పడి ఆ నమస్కారం చేసే స్థితికి అది ప్రార్థన. మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానించాము. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన.